హైదరాబాద్ నుంచి గోవాకి వెళ్దాం అనుకుంటే నీకు వీక్లీ ట్రైన్స్ ఉంటుంది. నీకు హైదరాబాద్ నుంచి గోవాకి 450 రూపీస్ ఛార్జ్ చేస్తారు స్లీపరు. నీకు సీదా ఆల్మోస్ట్ 22 అవర్స్ జర్నీ పడుతుంది హైదరాబాద్ నుంచి గోవాకి రీచ్ కానీ. అది గోవా అంటే వాస్కోడిగామాకి దిగుతాం. వాస్కోడిగామా రైల్వే స్టేషన్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అంటే ఆల్మోస్ట్ 700 మీటర్స్ ఉంటుంది బస్ స్టాండ్. నువ్వు బయటికి పోయి నీకు ట్రావెలర్స్ వాళ్ళు కార్స్ రెంట్ అవి తీసుకున్నావు అనుకో దూరలేరిపోతుంది. అది పక్కా స్కామ్స్. నువ్వు గవర్నమెంట్ బస్సెస్ ఉంటాయి, ఈజీగా వెళ్ళిపోవచ్చు. అక్కడ వచ్చేసి నీకు ఎంత ఈచ్ వన్ పర్సన్కి వచ్చేసి 48 రూపీస్ ఛార్జ్ చేశాను మాకు. సీదా రైల్వే స్టేషన్ నుంచి కరెక్ట్ 700 మీటర్స్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఇంకా అక్కడ నుంచి సీదా వెళ్ళి అనుకో కమాన్ వస్తుంది, ఒక కమాన్ వస్తుంది. ఆ కమాన్ కాంచాలి రైట్ చెల్లా నీకు గవర్నమెంట్ బస్సులు ఉంటాయి, ఎలక్ట్రికల్ బస్సులు గవర్నమెంట్ బస్సులు ఉంటాయి కర్ణాటకవి. నీకు చాలా అంటే చాలా తక్కువ రేటు. మేము వచ్చేసి 3 మెంబర్స్ పోయినాం. ఈచ్ వన్ పర్సన్కి 48 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇది ఎలక్ట్రికల్ బస్సు, ఏసీ బస్సు. నీకు బయటి బస్సుతో చూసుకుంటే ఇది వర్త్, చాలా అంటే చాలా వర్త్. మేము ఎక్కిన తర్వాత ఈ బస్సు నుంచి మనకి లొకేషన్స్, ఎందుకంటే మొత్తం గ్లాసెస్ ఉంటాయి కదా, సో లొకేషన్స్ బాగా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. వీడియో స్పాట్స్ ఇట్లా నీకు ఐలాండ్స్, బీచెస్, మళ్ళీ బోట్స్ కానీ ఇవన్నీ బాగా మొత్తం మంచిగా నీట్గా మస్తు అనిపిస్తాయి అనమాట. నీకు అక్కడ నుంచి సీదా వాస్కోడిగామా నుంచి పనాజీకి డ్రాప్ చేస్తారు. మళ్ళీ పనాజీ నుంచి కలంగట్ బీచ్కి బస్ ట్రావెల్ చేస్తాం. అది వచ్చేసి ఈచ్ వన్ పర్సన్కి 40 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. అది నార్మల్ బస్సే, నీకు అంతేం అనిపించదు. అక్కడ నుంచి సీదా వాకబుల్ డిస్టెన్స్లో వీరా గెస్ట్ హౌస్ అని చెప్పేసి నీకు రూమ్స్ ఉంటుంది. ఈచ్ వన్ పర్సన్ కాకుండా మనం రూమ్ తీసుకున్నాం అనుకో 1200 రూపీస్ ఛార్జ్ చేసారు. మనకి ఈచ్ వాకబుల్ డిస్టెన్స్ 300 మీటర్స్ నుంచి నీకు బీచ్ కనిపిస్తుంది. ఫుడ్ కానీ అన్నీ మంచిగా ఉంటాయి. నియర్ బైలా వైన్స్ ఉంటాయి, మళ్ళీ పబ్లు ఉంటాయి, మళ్ళీ బార్లా ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంటాయి. ఫుడ్ ఫెసిలిటీస్ సూపర్ ఉంటాయి. ఒక్కసారి రూమ్ చూద్దాం ఎంత బాగుంటాయి చూడు. మంచిగా నేను గెస్ట్ హౌస్గా ఎట్లుంటుంది అని చెప్పేసి అనుకున్నా. బట్ రూమ్తో ప్రైస్తో చూసుకున్నా నీకు నియర్ బై బీచ్ ఘాట్కి 400 మీటర్స్కి నీకు 1200 అంటే చాలా తక్కువ. రూమ్స్ ఇలా ఈ ఆంటీ మాకు ఇచ్చింది, మంచిగా ఫ్రెండ్లీగా ఉంటుంది. మంచిగా మనం ఒకసారి రూమ్ చూద్దాం ఒకసారి పండే. నీకు సింపుల్గా కాకుండా అంత హైఫై కాకుండా మంచిగా నీట్గా బాగుంటుంది. ఒక్కసారి రూమ్ చూడండి. మనకి దీంట్లో 2 బెడ్స్ ఇస్తారు. ఈచ్ బెడ్కి 2 మెంబర్స్ లెక్క అనుకోవచ్చు. మేము వచ్చేసి 3 మెంబర్స్ వచ్చాం కాబట్టి ఇంకా చాలా ప్లేస్ ఉంటుంది మాకు, సింపుల్గా మంచిగా ఉంటుంది. ఇంకోటి వచ్చేసి దీంట్లో ప్రొవైడ్ చేసేది ఏంటంటే వీళ్ళు వైఫై ప్రొవైడ్ చేస్తారు, ఏసీ ప్రొవైడ్ చేస్తారు, ఫ్యాన్ అండ్ టీవీ అండ్ బీర్లు పెట్టుకోనికి ఫ్రిడ్జ్ ఇట్లా పెడతారు. మంచిగా వైఫై ఉంటుంది. నిమ్మలంగా మంచిగా బీచ్లో వచ్చి ఇక్కడ రూమ్లో ఎంజాయ్ చేయొచ్చు. మళ్ళీ బెడ్షీట్లు ఇస్తారు వాళ్ళే పడుకోనికి. రూమ్ మాత్రం బడ్జెట్లో నీకు బెస్ట్ అంటే బెస్ట్ ఆప్షన్. ఒక్కసారి ఈ రూమ్కి విజిట్ చేయండి. మాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే బయట దాంతో కంపారిజన్ చేసుకుంటే మాత్రం ఇది మాత్రం 100% వర్త్ అనుకోవాలి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ బిల్లా ట్రావెల్.